హాయ్ ఫ్రెండ్స్ అన్న చూడి మోడీ పొద్దున్నే వచ్చిండాము 7 గంటలకు వచ్చిన వాళ్ళు చూడి 2 మొన్నాలు తవ్వే కాలేదు. విపరీతం చెత్తగా ఉంది. మా పేదోళ్ళకే ఇట్లా అనుభవసాలిన వాళ్ళకి ఈ చెత్త పడిపోతే మేము ఏమి చేసేది? ఉండేవాడికన్నా పడితే ఉండేవాడన్నా దూకుతాడు, లేనివాడు ఏమి చేసేది? అంతా ఎక్కలేని చెత్త నాకే పేదోనికి కడుపుకొని పోసుకునేకి వచ్చింది ముందు చెత్త. వాన కమ్మిడి చెడు పొడే వాన పడే కొద్దికి ఏమైపోయా విపరీతంగా చెత్త బ్రహ్మాండంగా వచ్చింది. ఏమి చేసేది? మేము ఉండేది ఒక కుర్రి ఒక మర్రి. ఈ మా వాళ్ళు దొబ్బేంటే దున్నేతాము వద్దు అని దున్నితే బాగలేదు. మనము కష్టపడి దీన్ని వ్యవసాయం చేయాలంటే మనం ఎంత బాధ ఉంటుంది. దున్ని దోకాలంటే దీన్ని అనుమోగా దోకిడిచి మళ్ళీ అన్నకు చలిపెట్టేసి అన్నకు మడకు తోలి గడ్డలకు తోలి చేతాము అనుకొని వచ్చిండాము, చేస్తూ ఉండాము. ఇంకా కడుపు భోజనం కూడా లేదు. ఎట్లా భోజనం ఈ చెత్త ఈ ప్రకారం ఉంటే ఏం చేసేది? వ్యవసాయం చేసేవాడు గడ్డెక్కుతాడా? చేతిలో వస్తుంది అని అంటారు. ఏమీ వచ్చేలా ఈ మాకి కరెక్ట్గా గుర్తుగా అడిగిరి 12,000కి అడిగిరి. మేము వచ్చేదబ్బా మేమన్నా దోక్తామని చెప్పేసి ఇప్పుడు దోక్తా ఉన్నాము. ఏం చేసేది? మా బాధలు ఇట్లుంది. వ్యవసాయం చేసేవాళ్ళకి ఎట్లుంటుంది? వానికి ఏమి వస్తుంది వానికి వస్తుంది అంటారు. ఏమీ వచ్చేలే, ఊరికే బాధపడేది, చేసిన కష్టం వచ్చేలే. చెత్త ఎట్లా దోచేదంతా రాసులు పడుతూ ఉంది. చక్రబారిలోకి వచ్చినా కాలే, ఏమి చేసినా కాలేదు. దీన్ని నీట్గా తవ్విడిచి ఈ చెత్త అంతా వడ్లేసి అన్నాక సెల్ఫెంట్రన్ చేస్తే మొదలకి పంట చూస్తే బాగుంది. ఈ పేదోనికే ఈ చెత్త పడింది.